శాంతి. మురళీ తారీఖు మే 29, 2024. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఏ పిల్లలైతే ప్రీతిగా తండ్రిని స్మృతి చేస్తారో వారి ఆకర్షణ తండ్రికి కూడా కలుగుతుంది. ప్రశ్న: మీ పరిపక్వ స్థితికి గుర్తు ఏది? ఆ స్థితిని పొందేందుకు పురుషార్థమేది? జవాబు: పరిపక్వ స్థితి వచ్చినప్పుడు కర్మేంద్రియాలన్నీ శీతలమైపోతాయి. కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి తప్పుడు కర్మలు జరగవు. స్థితి నిశ్చలంగా స్థిరంగా అవుతుంది. ఈ సమయంలో ఉన్న నిశ్చల స్థితి ద్వారా 21 జన్మలకు కర్మేంద్రియాలు వశమైపోతాయి. ఈ స్థితిని పొందేందుకు మిమ్ములను మీరు పరీక్షించుకుంటూ ఉండండి. నోట్ చేసుకుంటే అప్రమత్తంగా ఉంటారు. యోగబలం ద్వారానే కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి అంటున్నారు బాబా. యోగమే మీ స్థితిని పరిపక్వంగా తయారు చేస్తుంది. ఓం శాంతి. ఇది స్మృతి యాత్ర. పిల్లలంతా ఈ యాత్ర చేస్తూ ఉంటారు. మీరు కేవలం ఇక్కడ సమీపంగా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నా తండ్రిని స్మృతి చేస్తే వారు స్వతహాగా తండ్రికి సమీపంగా వచ్చేస్తారు. ఉదాహరణానికి, చంద్రుని ముందు కొన్ని నక్షత్రాలు చాలా సమీపంగా ఉంటాయి, కొన్ని చాలా ప్రకాశిస్తూ ఉంటాయి, కొన్ని సమీపంగా, కొన్ని దూరంగా కూడా ఉంటాయి. చూచేందుకు ఈ నక్షత్రము చాలా ప్రకాశిస్తుందని అనిపిస్తుంది. ఇది చాలా సమీపంగా ఉంది, ఇది మెరవడమే లేదు అని అనిపిస్తుంది. అలా మీకు కూడా గాయనం ఉంది. మీరు జ్ఞాన యోగాల నక్షత్రాలు. పిల్లలకు జ్ఞాన సూర్యుడు లభించారు. తండ్రి సేవాదారి పిల్లలనే స్మృతి చేస్తారు. తండ్రి సర్వశక్తివంతులు. ఆ తండ్రినే స్మృతి చేస్తూ ఉంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఎక్కడెక్కడైతే ఇటువంటి సేవాదారి పిల్లలు ఉంటారో జ్ఞాన సూర్యులైన తండ్రి కూడా వారిని స్మృతి చేస్తారు. పిల్లలు కూడా తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి చెయ్యని పిల్లలను తండ్రి కూడా స్మృతి చెయ్యరు. వారికి తండ్రి స్మృతి కూడా చేరుకోదు. స్మృతి చేయడం వలన స్మృతి తప్పకుండా లభిస్తుంది. పిల్లలు కూడా స్మృతి చేయాలి. బాబా, మీరు మమ్ములను స్మృతి చేస్తారా అని అడుగుతారు. తండ్రి అంటున్నారు, ఎందుకు చేయను? ఈ విధంగా తండ్రి ఎందుకు స్మృతి చేయరు? ఎవరు ఎక్కువ పవిత్రంగా ఉంటారో, తండ్రిపై ఎవరికి ఎంత ప్రేమ ఉందో వారు తండ్రిని కూడా అంతగా ఆకర్షిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మేము ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాము అని ప్రశ్నించుకోండి. ఒక్కరి స్మృతిలోనే ఉండడం వలన ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళి వారిని కలుసుకుంటారు. ఇప్పుడు కలుసుకునే సమయం వచ్చేసింది. డ్రామా రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. తండ్రి వచ్చి పిల్లలను తన ఆత్మీక పిల్లలుగా చేసుకుంటారు. పతితుల నుండి పావనమయ్యే విధానాన్ని నేర్పిస్తారు. తండ్రి అయితే ఒక్కరే, వారినే అందరూ స్మృతి చేస్తారు. కానీ అందరికీ వారి వారి పురుషార్థానుసారమే నంబరు వారుగా వారి నుండి స్మృతి లభిస్తుంది. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే వారు సమ్ముఖంలో నిల్చున్నట్లే ఉంటారు. కర్మాతీత స్థితి కూడా ఇలాగే తయారవుతుంది. ఎంత స్మృతి చేస్తారో కర్మేంద్రియాలు అంత చంచలమవ్వవు. కర్మేంద్రియాలు చాలా చంచలమవుతాయి కదా, దీనినే మాయా అని అంటారు. కర్మేంద్రియాల ద్వారా ఏ చెడు కర్మలు జరగరాదు. ఇక్కడ యోగ బలము ద్వారా కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి. వారు అంటే సన్యాసులు ఔషధాల ద్వారా కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు. బాబా, ఇవి ఎందుకు మా వశం కావు అని పిల్లలు అడుగుతారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఎంత స్మృతి చేస్తారో అంత కర్మేంద్రియాలు వశమైపోతాయి.
దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు. ఈ స్థితి కేవలం స్మృతి యాత్ర ద్వారానే జరుగుతుంది. అందుకే భారతదేశ ప్రాచీన రాజయోగము మహిమ చేయబడింది. దానిని భగవంతుడే నేర్పిస్తారు. భగవంతుడు తన పిల్లలకు నేర్పిస్తారు. మీరు ఈ వికారీ కర్మేంద్రియాలపై యోగ బలం ద్వారా విజయం పొందే పురుషార్థం చేయాలి. చివరిలో సంపూర్ణంగా అవుతారు. పరిపక్వ దశ వచ్చినప్పుడు ఏ కర్మేంద్రియాలు చంచలమవ్వవు అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు చంచలత సమాప్తమైతే 21 జన్మల వరకు ఏ కర్మేంద్రియము మోసగించదు. 21 జన్మల వరకు కర్మేంద్రియాలు మీ వశమైపోతాయి. అన్నింటికంటే ముఖ్యమైనది కామము. స్మృతి చేస్తూ చేస్తూ కర్మేంద్రియాలు వశమవుతూ ఉంటాయి. ఇప్పుడు కర్మేంద్రియాలను వశపరుచుకోవడం ద్వారా అర్ధకల్పం కొరకు బహుమతి లభిస్తుంది. వశం చేసుకోలేకపోతే ఇంకా పాపం మిగిలి ఉంటుంది. మీ పాపాలు యోగబలం ద్వారా నశిస్తూ ఉంటాయి. మీరు పవిత్రమవుతూ ఉంటారు. ఇది నంబర్ 1 సబ్జెక్ట్. పతితుల నుండి పావనంగా అయ్యేందుకే వారిని పిలుస్తారు. కావున తండ్రే వచ్చి పవిత్రంగా చేస్తారు. తండ్రి ఒక్కరే జ్ఞాన సాగరులు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది కూడా జ్ఞానమే. ఒకటేమో యోగమును గురించిన జ్ఞానము, రెండవది 84 జన్మల చక్రమును గురించిన జ్ఞానము. 2 జ్ఞానాలున్నాయి. వీటిలో దైవీ గుణాలు ఇమిడి ఉన్నాయి. మనము మనుషుల నుండి దేవతలుగా అవుతాము కనుక దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చేయాలని పిల్లలకు తెలుసు. స్వయాన్ని పరిశీలించుకోవాలి. నోట్ చేసుకున్నందున మీపై మీకు గమనం ఉంటుంది. స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉంటే ఎలాంటి తప్పులు జరగవు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. మీరే నన్ను పిలిచారు. ఎందుకంటే బాబా పతిత పావనులని మీకు తెలుసు. వారు వచ్చినప్పుడే ఈ ఆదేశమునిస్తారు. ఇప్పుడు వారిచ్చే ఆదేశాలను ఆత్మలు అమలుపరచాలి. మీరు ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తున్నారు. కావున తండ్రి కూడా తప్పకుండా ఈ శరీరంలో రావాల్సి వచ్చింది. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. త్రిమూర్తి చిత్రము ఎంత స్పష్టంగా ఉంది. బ్రహ్మ తపస్సు చేసి ఈ విధంగా అవుతాడు, అంటే విష్ణువుగా అవుతాడు. మళ్ళీ 84 జన్మల తరువాత ఇతని అంటే బ్రహ్మగా అవుతాడు. ఇది కూడా బుద్ధిలో గుర్తుండాలి. బ్రాహ్మణులైన మేమే దేవతలుగా ఉండేవారం. 84 జన్మల చక్రమును పూర్తి చేశాం. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చాము. దేవతల వంశము పూర్తి అయినప్పుడు భక్తి మార్గంలో కూడా వారిని చాలా ప్రీతిగా స్మృతి చేస్తాం. ఇప్పుడు ఆ తండ్రి ఈ పదవి ప్రాప్తి చేసుకునేందుకు మీకు యుక్తి తెలుపుతారు. స్మృతి కూడా చాలా సులభం. కేవలం బంగారు పాత్ర కావాలి. ఎంత పురుషార్థం చేస్తారో అన్ని పాయింట్లు ఉత్పన్నమవుతూ ఉంటాయి. జ్ఞానం కూడా బాగా వినిపిస్తూ ఉంటారు. బాబా మనలో ప్రవేశమై మురళి వినిపిస్తున్నట్లు భావిస్తారు. బాబా కూడా చాలా సహాయం చేస్తారు. ఇతరులకు కూడా కళ్యాణం చేయాలి. అది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు. సమయం గడిచిపోతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు ఎలా గడిచిపోయాయి? ప్రారంభం నుండి సమయం గడిచిపోతూనే ఉంది. ఈ సెకండు మళ్ళీ 5000 సంవత్సరాల తరువాత పునరావృతం అవుతుంది. ఇది కూడా బాగా అర్థం చేసుకోవాలి. అంతేకాక తండ్రిని స్మృతి చేయాలి. ఈ స్మృతి ద్వారానే వికర్మలన్నవి వినాశనం అవుతాయి. ఇక ఏ ఇతర ఉపాయము లేదు. ఇంతకాలం ఏం చేస్తూ వచ్చారో అదంతా భక్తి. భక్తికి భగవంతుడు ఫలితమునిస్తాడని అంటారు. ఏ ఫలితమునిస్తారు? ఎప్పుడు ఎలా ఇస్తారు? దీనిని గురించి ఏమాత్రమూ తెలియదు.
తండ్రి ఫలితమునిచ్చేందుకు వచ్చినప్పుడు తీసుకునేవారు, ఇచ్చేవారు కలుస్తారు. డ్రామా పాత్ర ముందుకు నడుస్తూ ఉంటుంది. మొత్తం డ్రామాలో ఇది చివరి జీవితం. కొంతమంది శరీరాన్ని కూడా వదలవచ్చు. ఇంకా పాత్ర చెయ్యాలని ఉంటే మళ్ళీ జన్మ కూడా తీసుకుంటారు. ఎవరి లెక్కాచారాలు ఎక్కువగా ఉంటాయో మళ్ళీ జన్మ కూడా తీసుకోవచ్చు. చాలా పాపాలున్నవారు మాటిమాటికి ఒక్క జన్మ తీసుకొని వెంటనే రెండవ జన్మ, మళ్ళీ మూడవ జన్మ తీసుకుంటూ విడుస్తూ ఉంటారు. గర్భంలోకి వెళ్ళి దుఃఖమును భోగించి జన్మించి ఆ శరీరం వదిలి మరో జన్మ తీసుకుంటారు. కాశీ కల్వట్లో కూడా ఇదే జరుగుతుంది. తలపై చాలా పాపభారం ఉంది. యోగ బలము లేనే లేదు. కాశీ కల్వట్ తినడం, ఇది తమ శరీరాన్ని తామే హత్య చేసుకోవడం, ఇది హతమార్చుకోవడం అని ఆత్మకు కూడా తెలుసు. బాబా, మీరు వస్తే మేము మీపై సమర్పణ అవుతాము, బలి అవుతామని కూడా అంటారు. భక్తి మార్గంలో స్థూలంగా బలి అవుతారు. అది భక్తి అవుతుంది. దానము, పుణ్యము, తీర్థస్థానాలు మొదలైనవి ఏం చేశారో అందులో ఎవరితో ఇచ్చిపుచ్చుకుంటారు? పాపాత్ములతోనే. ఇది రావణ రాజ్యం కదా. తండ్రి అంటున్నారు, చాలా జాగ్రత్తగా ఇచ్చిపుచ్చుకొను వ్యవహారం చేయాలి. ఏదైనా చెడు పనిలో ఉపయోగిస్తే తలపై పాపభారం పెరుగుతుంది. దానము, పుణ్యము కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. పేదలకు అన్నము, వస్త్రాలు దానం ఇవ్వడం జరుగుతుంది. లేక ఈ కాలంలో ధర్మసత్రాలు మొదలైనవి కట్టించి ఇస్తారు. ధనవంతులకైతే పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి. పేదలకు గుడిసెలున్నాయి. వారు మురికి కాలువల పక్క నివసిస్తున్నారు. ఆ మురికి నుండి ఎరువు తయారవుతుంది. అది అమ్మబడుతుంది. దానిని ఉపయోగించి వ్యవసాయము మొదలైనవి చేస్తారు. సత్యయుగంలో ఇటువంటి మురికితో వ్యవసాయం చెయ్యరు. అక్కడున్న మట్టి కొత్తది. దాని పేరే స్వర్గం. పుష్యరాగము, పచ్చ మొదలైన రత్నాలున్నాయి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సేవ చేస్తారు. కొంతమంది మేము సేవ చేయలేమని అంటారు. అందరూ బాబా రత్నాలే, కానీ వారిలో కూడా నంబర్ వారు పురుషార్థానుసారంగా ఉన్నారు. వారే తర్వాత పూజింపబడతారు. దేవతలను పూజిస్తారు. భక్తి మార్గంలో అనేక పూజలు జరుగుతాయి. అవన్నీ డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. వాటిని చూస్తే మజా వస్తుంది. మనం పాత్రదారులం. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది. మీరు చాలా సంతోషిస్తారు. భక్తి కూడా ఉందని మీకు తెలుసు. భక్తిలో కూడా చాలా సంతోషిస్తారు. గురువు మాల తిప్పమని అంటారు. చెప్పిందే చాలని సంతోషంతో తిప్పుతూ ఉంటారు. అర్థం కొంచెం కూడా తెలియదు. శివుడు నిరాకారుడు. వారికి పాలతో, నీటితో మొదలగు వాటితో అభిషేకం ఎందుకు చేస్తారు? విగ్రహాలకు భోగ్ పెడతారు. ఆ విగ్రహాలేమో తినవు. భక్తి విస్తారం ఎంతగా ఉంది. భక్తి వృక్షము, జ్ఞానము బీజము. రచయిత రచనల గురించి పిల్లలైన మీకు తప్ప మరెవరికీ తెలియదు. కొంతమంది పిల్లలైతే తమ ఎముకలను కూడా ఈ సేవలో స్వాహా చేసేవారున్నారు. ఇది మీ కల్పన అని కొంతమంది అంటారు. అవే ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతమవుతాయి. కల్పన ఎప్పుడూ రిపీట్ అవ్వదు. ఇది జ్ఞానము. నూతన ప్రపంచం కొరకు ఇవి నూతన విషయాలు. భగవాను వాచ, భగవంతుడు కూడా కొత్తవారే. వారి మహావాక్యాలు కూడా నూతనమైనవే. వారు కృష్ణ భగవాను వాచ అని అంటారు. మీరు శివ భగవాను వాచ అని అంటారు. ప్రతి ఒక్కరికి వారి వారి మాటలు వేరువేరుగా ఉంటాయి. ఒకరి మాటలు మరొకరితో కలవవు, సమానంగా ఉండవు. ఇది చదువు. పాఠశాలలో చదువుతున్నారు. కల్పన అనే మాటే లేదు. తండ్రి జ్ఞానసాగరులు, నాలెడ్జ్ఫుల్. ఋషులు, మునులు కూడా మాకు రచయిత రచనల గురించి తెలియదని అంటారు.
వారు ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారే కాదు. కావున వారికి జ్ఞానం ఎలా లభిస్తుంది? ఎవరు తెలుసుకుంటారో వారు పదవి పొందారు. మళ్ళీ సంగమ యుగంలో వచ్చినప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ అర్థం చేయిస్తారు. కొత్తవారు ఈ మాటలు విని తికమక పడతారు. వారంటారు, చాల్లే, మీ కొద్ది మంది మాత్రమే రైట్, మిగిలిన వారంతా తప్ప, అసత్యమా అని అంటారు. సర్వ వేద శాస్త్రాలకు తల్లి తండ్రి అయిన గీతనే ఖండన చేసేశారని మీరు అర్థం చేయిస్తారు. మిగిలినవన్నీ దాని రచనయే. రచన ద్వారా వారసత్వం లభించదు. వేద శాస్త్రాలలో రచయిత రచనల జ్ఞానం లేదు. అసలు వేదముల ద్వారా ఏ ధర్మస్థాపన జరిగిందో చెప్పమని అడగండి. ఉన్న ధర్మాలే 4. ప్రతి ధర్మానికి ధర్మశాస్త్రం ఒకటి ఉంటుంది. తండ్రి బ్రాహ్మణ కులమును స్థాపన చేస్తారు. బ్రాహ్మణులే తర్వాత సూర్యవంశీయులు, చంద్రవంశీయుల కులములో తమ పదవిని పొందుతారు. తండ్రి వచ్చి మీకు సన్ముఖంలో ఈ రథము ద్వారా అర్థం చేయిస్తారు. రథం తప్పకుండా కావాల్సిందే. ఆత్మ ఏమో నిరాకారం, దానికి సాకార శరీరం లభిస్తుంది. ఆత్మ అనేది ఏమిటి? దానిని గురించే తెలియకుంటే తండ్రిని ఎలా తెలుసుకోగలరు? తండ్రి ఒక్కరే సత్యమును వినిపిస్తారు. మిగిలిన వారంతా చెప్పేది అసత్యం. దాని వలన ఏ లాభమూ లేదు. ఎవరి మాలను స్మరిస్తారు? ఏమీ తెలియదు. తండ్రి ఎవరో కూడా తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి తమ పరిచయంనిస్తారు. జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. అర్ధకల్పం జ్ఞానము, అర్ధకల్పం భక్తి. భక్తి రావణ రాజ్యం నుండి ప్రారంభమవుతుంది. భక్తి వలన మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయ్యారు. ఎవరి కర్తవ్యం గురించి కూడా తెలియదు. భగవంతుణ్ణి ఎంతగానో పూజిస్తారు, కానీ భగవంతుడెవరో ఏ మాత్రమూ తెలియదు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇంత ఉన్నత పదవిని పొందేందుకు స్వయాన్ని ఆత్మగా భావించాలి, తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇందులో శ్రమ ఉంది. ఎవరైనా మందబుద్ధి గలవారిగా ఉంటే మందబుద్ధితోనే తలంపు చేయండి, కానీ ఒక్కరినే స్మృతి చేయాలి. బాబా మీరు వస్తే మీతోనే బుద్ధియోగం జోడిస్తామని పాటలు కూడా పాడతారు. ఇప్పుడు తండ్రి కూడా వచ్చేశారు. మీరంతా ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు? ప్రాణదానం ఇచ్చే వారితో కలుసుకునేందుకు వచ్చారు. ఆత్మలను అమరలోకానికి తీసుకెళ్తారు. కాలుని పై విజయం కలిగిస్తాను, మిమ్ములను అమరలోకానికి తీసుకెళ్తానని తండ్రి అర్థం చేయించారు. అమరకథను పార్వతికి వినిపించినట్లు చూపిస్తారు కదా. అమరకథ ఒక్కటే, అమరనాథుడు ఒక్కరే. హిమాలయ పర్వతంపై కూర్చొని కథ వినిపించరు. భక్తి మార్గంలోని ప్రతి విషయము ఆశ్చర్యం అనిపిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, యోగ బలము ద్వారా కర్మేంద్రియాలను జయించి సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. ఈ స్థితిని పొందేందుకు స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. 2, మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు వచ్చామని సదా బుద్ధిలో ఉండాలి. కావున అత్యంత జాగ్రత్త వహించి పాప పుణ్యాలను అర్థం చేసుకొని ఇచ్చిపుచ్చుకొను వ్యవహారం చెయ్యాలి అంటున్నారు బాబా. వరదానము. సర్వశక్తులను సహయోగులుగా చేసుకొని ప్రత్యక్షత పర్దాను తెరిచే సత్యమైన సేవాధారి భవ. వివరణ. ఎప్పుడైతే అన్ని శక్తుల వారు కలిసి శ్రేష్టమైన శక్తి, ఈశ్వరీయ శక్తి, ఆధ్యాత్మిక శక్తి అంటే ఈ పరమాత్మ శక్తియే అని అంటారో, అప్పుడు
ప్రత్యక్షత యొక్క పరదా తెరుచుకుంటుంది. అందరూ ఒకే స్టేజ్పై కలిసి ఇటువంటి స్నేహమిలనం చేయాలి. అందుకు అందరినీ స్నేహ సూత్రములో బంధించి సమీపానికి తీసుకురండి. సహయోగులుగా చేయండి. ఈ స్నేహమే అయస్కాంతముగా అవుతుంది. దీని ద్వారా అందరూ ఒకేసారి సంఘటిత రూపంలో తండ్రి యొక్క స్టేజ్ పైకి చేరుకుంటారు. కనుక ఇప్పుడు అంతిమ ప్రత్యక్షతను చేయించే హీరో పాత్రలో నిమిత్తంగా అయ్యే సేవ చేయండి. అప్పుడు సత్యమైన సేవాదారులని అంటారు. స్లోగన్: సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవడమే ముందుకు వెళ్లేందుకు లిఫ్ట్ వంటిది. అచ్చా. ఓం శాంతి.